లవోదికి అనే మాటకు అర్థం ప్రజల న్యాయం, మరొకటి ప్రజల హక్కు. ఈ సంఘానికి ఉన్నటువంటి అంటే ఈ సంఘం యొక్క పేరుకున్నటువంటి అర్థాలు ఏంటి? ప్రజల న్యాయం, ప్రజల హక్కు అన్నమాట అండి. ఈ సంఘం ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల్లో చివరి సంఘం. అంటే ఈ పట్టణం ఈ లవోదికే పట్టణం అతలస్ అనే వ్యక్తి చేత సిరియా రాజు అయినటువంటి అంతియోకస్ సిరియా రాజు అయినటువంటి అంతియోకస్ ఈ పట్టణాన్ని కట్టినటువంటి రాజు సిరియా రాజు. అతని పేరు అంతియోకస్. దీన్ని నిర్మించింది ఎవరండి? అంతియోకస్. ఈ అంతియోకస్ తన భార్య కొరకు కట్టించాడండి. తన భార్యకు బహుమానంగా ఈ పట్టణాన్ని, లవోదికి అనే పట్టణాన్ని కట్టించాడండి. నగరం, ఆ నగరాన్ని అంతటిని తన భార్యకి బహుమతికి ఇచ్చాడనమాట అండి. ఎవరు? అంతియోకస్ అండి. అంటే లవోదికియా సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు మనం నేర్చుకునే ముందు అసలు ఈ లవోదికి అనే పట్టణం గురించి మనం నేర్చుకుంటే మనకు బాగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏవైతే మాటలు చెప్పారో మనకు బాగా అర్థమవుతాయి. అందుకని ఇది ఎవరు నిర్మించారో మనం చూసాం. అంతేకాకుండా మరొక వ్యక్తిని గురించి ఆలోచన చేద్దాం. ఎవరంటే ఆయన ఎపఫ్రా అనే వ్యక్తి. ఇతను ఎవరు అనంటే పౌలుకి సహచరుడు. పౌలుతో పాటు పరిచర్య చేసినటువంటి ఒక వ్యక్తి ఎపఫ్రా. అతడు ఈ లవోదికలో ఉన్నటువంటి సంఘాన్ని స్థాపించిన వాడండి. ఎవరైనా ఎపఫ్రా ఈ సంఘాన్ని స్థాపించినాడు. ఏ సంఘాన్ని? లవోదికలో ఉన్నటువంటి సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని స్థాపించింది ఎవరంటే ఎపఫ్రా. ఇతడు ఎవరితో సహకారం అంటే పౌలుకి సహకారం అంటాడు. పౌలుతో పాటు పరిచర్య చేసిన వాడు ఎపఫ్రా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో ఇతడు మీ కొరకును, అంటే కొలస్సీలో ఉన్న సంఘస్థులారా, మీ కొరకును, లవోదియ వారి కొరకును, హియోరా ఎన్ని ఊర్లు ఎన్ని గ్రామాలు స్థాపించాడంటే ఈయన ఎపఫ్రా అనే వ్యక్తి. లవోదికియా, తర్వాత కొలస్సీలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని, హియోరా అనే సంఘాన్ని. మొత్తం ఎన్ని సంఘాలు ఈయన స్థాపించారు అంటే, ఎన్ని సంఘాల్లో ఈయన పరిచర్య చేశారు అంటే 3 సంఘాల్లో పరిచర్య చేశారు. ఆ 3 సంఘాల్లో ఒక సంఘం లవోదికి అనమాట. ఎపఫ్రా సేవకుడు. అంటే ఈ లవోదియా సంఘానికి సేవకుడు ఎవరు అనమాట అండి? ఎపఫ్రా అన్నమాట అండి. కొలస్సీ పత్రికలోనే 2వ అధ్యాయము 1వ వచనములో నేను మీ కొరకును, లవోదికయ వారి కొరకును. చాలండి. అంటే లవోదిక సంఘం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కొలస్సీ పత్రికలో లవోదిక సంఘ సేవకులు ఎపఫ్రా అని మనం తెలుసుకున్నామండి.
ఈ లవోదికయ అంతియోకస్ యొక్క భార్య పేరే లవోదికయ అండి. అంతియోకస్ యొక్క భార్య పేరు లవోదికయ. అందుకే ఆ పట్టణానికి ఆ పేరే పెట్టాడండి. తన భార్య పేరే ఆ పట్టణానికి పెట్టాడనమాట. ఈ పట్టణంలో వ్యాపారం వర్తకాలు జరిగేవి. తర్వాత బాగా సారవంతమైన నగరం. అదేవిధంగా సంపద కలిగినది, బాగా సంపద కలిగిన నగరం. అంతేకాకుండా ఈ లవోదికయలో రోకలు మార్చేవారటండి. రోకలు మార్చే బ్యాంక్ ఉందంటండి, ఖజానా ఉందటండి. రోకలు మార్చే ఖజానా. అమెరికా నుంచి వచ్చే డబ్బులు అన్ని బ్యాంకుల్లో మారవండి. సౌత్ ఇండియా అనే ఒక బ్యాంక్ ఉంటుంది, కొన్ని బ్యాంకులు ఉంటాయి. అమెరికా డాలర్లు అంటే ఇతర దేశస్తుల యొక్క డబ్బులు మన 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 దేశంలో చెల్లాలి అంటే కనుక మార్చుకోవాలన్నమాట అండి, మార్చుకోవాలి. అప్పుడు ఈ చినాసియా అంతటికి కూడా రోకలు మార్చే బ్యాంక్ ఎక్కడుందంటే లవోదికే వెళ్ళాలి. ఎవరైనా డబ్బులు మార్చుకోవాలి, కువైట్, ఖత్తర్ డబ్బులు మార్చుకోవాలంటే మనం రావులపల్లి వెళ్తే మార్చేస్తారు, కొత్తపేట వెళ్తే మార్చారనుకుంటా, రాజమండ్రి వెళ్ళాలేమో. ఎక్కడ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మాత్రమే ఆ డబ్బులు మారతాయి. అలాగే అప్పటి కాలంలో ఈ లవోదికయలో డబ్బులు రోకలు మార్చేవారటండి. అంతేకాకుండా స్వచ్ఛమైన బంగారం ఇక్కడ దొరికిదటండి. స్వచ్ఛమైన బంగారంలో బంగారం బాగా దొరికిదటండి. బంగారం చాలా బాగా దొరికిదటండి. అంటే అక్కడ ఏమీ తయారు చేయరు, కానీ ఒక పేరు అలా వచ్చింది, బంగారం అక్కడ బాగా దొరుకుతుందండి. అంతేకాకుండా గొర్రెల యొక్క ఉన్నితో విలువైన వస్త్రాలు తయారు చేసేవారండి. అంటే చాలా స్మూత్గా ఉండేదటండి, స్మూత్గా ఉంటుందటండి. అక్కడ పెరిగే గొర్రెలు, లవోదిక పట్టణంలో పెరిగే గొర్రెలు చాలా స్మూత్గా వాటి వెంట్రుకలు ఉంటాయటండి. అవి మంచి కలర్తో, బ్లాక్ను తర్వాత పర్ఫ్యూమ్ కలర్తో ఆ వెంట్రుకలు ఉండేవటండి. చాలా విలువైనటండి. ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట అండి. ఆ ఏరియాలో ఎవరైనా మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి ఉన్ని బట్టలు కొనుక్కోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? లవోదిక పట్టణం వెళ్ళాలి. మంచి బంగారం కొనుక్కోవాలంటే లవోదిక పట్టణానికి వెళ్ళాలన్నమాట అండి. చాలా ధనం, సంపదతో కూడుకున్నటువంటి పట్టణం అండి. అంతేకాకుండా ఈ నగరం వైద్య కేంద్రం ఇక్కడ ఉందటండి. ఈ పట్టణంలో స్పెషలిస్టులు ఇద్దరు ఉన్నారటండి, ఇద్దరు డాక్టర్లు ఉన్నారటండి. ఎవరంటే వాళ్ళు సియూకస్ అని ఒక డాక్టరు, అలెగ్జాండర్ ఫిలాల్తెస్ అనే డాక్టర్లు. ఇక్కడ ఎక్కువగా ఏం వైద్యం జరుగుతుందంటే ఈఎన్టీ అంటే చెవు ముక్కు స్పెషలిస్టులు అన్నమాట అండి ఇక్కడ. అంతేకాకుండా కళ్ళుకి మంచి వైద్యం ఇక్కడ దొరుకుతుందటండి. కంటి వైద్యం ఈ పట్టణంలో అటండి, కంటికి మంచి వైద్యం ఉందటండి. వాళ్ళు ఏదో ద్రవాన్ని తయారు చేసేవారటండి. ఇప్పుడు మనం కాటికి పెట్టుకుంటాం చూసారా, అంబాజీపేట కాటికి అనుకోండి, పులెటుగురి కాటికి అనుకోండి, దానికి ఒక ప్రత్యేకత ఉందండి. తర్వాత ఇక్కడెక్కడో పేరవరం కాటికి అటండి, అదొకటి ప్రత్యేకత ఉందటండి. ఇలాగా ఈ లవోదికయ కాటుక చాలా విలువైందటండి. ప్రతి కంటికి సంబంధించిన ప్రతి బలహీనత
వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆ కాటుకను రాసుకుంటే ఆ దోషం పోయేదటండి, ఆ రోగం పోయేదటండి. రకరకాల కంటి రోగాలు ఉంటాయి కదా, ఆ రోగాలన్నీ పోవడానికి ఈ లవోదికే వారు తయారు చేసే కాటుక చాలా బాగా పనిచేసేదటండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ముక్కు చెవులకు సంబంధించినటువంటి డాక్టర్లు చాలా అనుభవజ్ఞులటండి, మంచి నేర్పరితనం కలిగినటువంటి వైద్యులటండి. ఇంత చరిత్ర ఉందండి దీనికి. అంతేకాకుండా ఈ పట్టణానికి పెద్ద సమస్య ఉన్నది. అది ఏంటంటే నీటి సమస్య ఉందటండి. నీరు దొరకదటండి. నీరు అనేది వాళ్ళ దగ్గర లేదండి. మనకు ఒక కొన్ని అడుగులు వేస్తే నీళ్ళు వస్తాయి. వాళ్ళకి అప్పట్లో బోర్లు లేవు, ఏవైనా కాలువల ద్వారా నీళ్ళు వాళ్ళకి దొరికేవి. కానీ వీళ్ళకి కొంచెం దూరంలో వేడి నీళ్ళు ఉండేయటండి. ఆ వేడి నీళ్ళైనా చాలు, ఏ నీళ్ళు లేకపోతే ఇక ఆ నీళ్ళే కదా, ఆ వేడి నీళ్ళైనా చాలు అని వాళ్ళు ఒక చిన్న కాలువ ద్వారా వీళ్ళ పట్టణానికి ఏర్పాటు చేసుకుంటే, ఆ వేడి నీళ్ళే వీళ్ళ పట్టణానికి వచ్చేసరికి గోరువెచ్చగా తయారయ్యేటండి. ఆ వేడి నీళ్ళు కాస్త పట్టణానికి వచ్చేసరికి గోరువెచ్చగా, అలాగని చల్లగా ఉండేవి కాదట, అలాగని బాగా వేడిగా ఉండేవి కాదట, అలా గోరువెచ్చగానే నీళ్లు తాగేవారటండి. అందుకని ఈ పట్టణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఓ మాట అంటారండి, మీరు చల్లగానైనా లేరు, వెచ్చగానైనా లేరు. మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు త్రాగుతున్న నీళ్ళు వలె మీరు నులువెచ్చగా ఉన్నారంటారండి యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఈ పట్టణానికి ఉన్నటువంటి చరిత్ర, లేకపోతే బ్యాక్గ్రౌండ్. దీన్ని కట్టింది ఎవరు? ఈ పట్టణాన్ని నిర్మించింది ఎవరు? అంతియోకస్ అనే వ్యక్తి నిర్మించి ఇది ఎవరి కొరకు నిర్మించారంటే తన భార్య అయినటువంటి లవోదికియా కొరకు నిర్మించి ఆమె పేరే ఈ పట్టణానికి పెట్టారు. ఈ పట్టణంలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎపఫ్రా అనే వ్యక్తి పౌలుతో పాటు పరిచర్య చేసిన వ్యక్తి. పౌలు దగ్గర బోధన నేర్చుకుని ఆ పరిచర్యలో పాలుభాగస్తున్నటువంటి ఈ ఎపఫ్రా మూడు సంఘాల్లో సేవ చేశారు. కొలసీలో ఉన్న సంఘం, లవోదికేలో ఉన్న సంఘం, హియోరా అనే సంఘంలో మూడు సంఘాల్లో ఆయన సేవ చేశారు. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 14 వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 8 వచనాలు లేదా 9 వచనాలు ఉంటాయి ఈ యొక్క సంఘాన్ని గురించి వివరణ. ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఏంటంటే లవోదికే ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేనను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగా. యేసుక్రీస్తు ప్రభువారు గురించి పరిచయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆమేన్ అనువాడు. ఎవరటండి? ఆమేన్ అనువాడు అంటే దేవుడు మనం కోరుకునేది అలాగ జరిగించేవాడు అన్నమాట అండి. మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అందరం కలిసి చివరిలో ఏమంటాం? ఆమేన్. ఇది నెరవేరునుగాక, ఇది జరుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మన విన్నపములన్నీ నెరవేర్చువాడు. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు. దేవుడు ఎటువంటి వాడు? యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన వాడు. నీ గురించి నా గురించి తన తండ్రి దగ్గర నమ్మకమైన సాక్ష్యాన్ని చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అబద్ధాలు మనం మాట్లాడతాం, ఎదుటివారి మీద లేనిపోని అన్ని మనం చెబుతూ ఉంటాం. క్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం ఎటువంటిది అంటే నమ్మకమైన సత్య సాక్షి. దేవుని సృష్టిలో ఆది అయిన వాడు, సృష్టికే ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువారు, ఈ సర్వ సృష్టికి యేసుక్రీస్తు ప్రభువారు ఆధారం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టికే ఆధారం. ఆమేనను వాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘంలో ఒక్క మంచి క్రియ కూడా లేదటండి, ఒక మెచ్చుకునేటట్లుగా ఒక్క పని కూడా లేదటండి. ఇంకా చెప్పవలసింది, మనం బాధపడవలసింది, దిగులు పడవలసింది ఏమిటి అంటే ఈ సంఘాన్ని దేవుడు అసహించుకున్నాడటండి. ఈ సంఘాన్ని దేవుడు చాలా ఛేదరించుకున్నాడటండి. ఎంత ఛేదరించుకున్నాడంటే తన నోటితో ఉమ్మి వేయాలన్న
అంత ఆలోచన వచ్చిందటండి ఈ సంఘాన్ని గురించి. అంటే ఇంత గొప్ప పట్టణంలో ఉన్నటువంటి ఈ సంఘం, ఇన్ని సదుపాయాలు కలిగిన ఈ సంఘం, ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ సంఘం, దేవుడికి అనుకూలంగా బ్రతకవలసినటువంటి ఈ సంఘం దేవునికి చాలా బాధ తెచ్చే విధంగా మారిందండి. దానికి కారణం ఏంటో ముందు దేవుడు చెప్తాడు, మనం నేర్చుకుందాం. ఒకటి, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడండి. ఏంటట? ప్రతి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రతి సంఘం యొక్క క్రియలు నేను ఎరుగుదును. ఎఫెసీలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును. స్మరణలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును. పెర్గమలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను చెప్పలే. తుయతైరలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఎరుగదు. సార్దీసులో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఫిలదెల్ఫీలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఎరుగదు. లవోదికీలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఎరుగదు. ప్రతి సంఘము యొక్క క్రియలు దేవుడు చూస్తాడు. అలనాడు ఆ సంఘాల్లో ఉన్న క్రియలు చూశాడు, ఈనాడు మన సంఘాల్లో ఉన్నటువంటి క్రియలను కూడా చూస్తాడా చూడడా? ప్రతి సంఘం యొక్క క్రియలు చూశాడు, ప్రతి సంఘం యొక్క తప్పిదాలు చూశాడు. నీ గురించి నా గురించి కూడా, నీ క్రియలు నా క్రియలు కూడా దేవుడు చూస్తాడు. నీ తప్పిదాలు నా తప్పిదాలు కూడా చూస్తాడు. ఇవిగో నీ తప్పిదాలు, ఇవిగో నీ క్రియలు, నీవు మారు మనసు పొందు అని దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఈ సంఘాలకు కూడా ఇచ్చాడు. అప్పుడు ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. అవి మంచి క్రియలు కాదండి. ఆయన చూసినప్పుడు ఆ సంఘం మంచిగా లేదు, మంచి పనులు చేయడం లేదు, దేవుని కొరకు బ్రతకడం లేదు. వారు ఎలా బ్రతికారో చూడండి. వారటండి, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఈ సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నారండి? ఈ సంఘం ఎలా ఉందటండి? వెచ్చగానైనను లేదట, చల్లగానైనను లేదట. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక అన్నాడండి. ఎలా ఉన్నారట వీళ్ళు? వీరి తప్పిదం ఏంటంటే దేవుని కొరకు వీళ్ళు బ్రతకక నులువెచ్చగా ఉన్నారటండి. నులువెచ్చగా. ఇప్పుడు అస్తమానం గోరువెచ్చ నీళ్ళు తాగలుగుతామండి? గోరువెచ్చ నీళ్ళు కొంతమందికి వాంతులు అయిపోతాయండి. తాగితే కొంచెం వేడివేడిగా తాగగలుగుతారు, లేకపోతే చల్ల నీళ్ళన్నా తాగగలుగుతాం. కానీ నిత్యము గోరువెచ్చ నీళ్ళతో తాగలేమండి. అందుకు ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాస్తవానికి వారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, వారికి మంచి నీళ్ళు అనేవి చల్లగా లేవు, లేదా వెచ్చగానైనా లేవు. ఎప్పుడు నిత్యము గోరువెచ్చగానే ఉంటున్నాయి ఆ నీళ్ళు. వీళ్ళ బ్రతుకు కూడా ఎలా ఉన్నారంటే నులువెచ్చగా ఉన్నారటండి. చల్లగా అంటే అర్థం ఏమిటి అని అంటే, ఇక దేవునిలో బ్రతకకపోవడమే చల్లబడిపోవడం. దేవునిలో బ్రతకకుండా దేవునికి దూరం అయిపోవడమే చల్లగా ఉండడం. వెచ్చగా ఉండడం అంటే ఏంటి? తీవ్రత, ఆసక్తి, బలమైన విశ్వాసం. ఇక దేవుని కొరకు చావైనా చనిపోవడానికి సిద్ధంగా ఉండే విశ్వాసమే వెచ్చగా ఉండడం. చల్లగా ఉండడం అంటేనేమో దేవునికి దూరంగా బ్రతకడం. వెచ్చగా అంటేనేమో ఆసక్తిలో తీవ్రత, ఆసక్తిలో. ఇప్పుడు మన విశ్వాసంలో ఎలా మనం విశ్వాసం కలిగి ఉన్నాం, ఏ స్థితిలో ఉండాలి? మనం ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి ఉండాలండి. పోనీ దేవుడు అనేది ఏంటంటే, ఇటు నాకు చెందట్లేదు, ఇటు నువ్వు మొత్తం నేను దేవుడు అక్కర్లేదన్న బ్రతుకును నువ్వు బ్రతకట్లేదు. నేను కావాలి, లోకము కావాలి. అటువంటి వారిని దేవుడు ఏం చెప్పాడండి? నులివెచ్చని 2 పడవల మీద కాలు పెట్టేవారు అనమాట. ఇటు లోకంలోనూ బ్రతుకుతారు, ఇటు దేవుల్లోని బ్రతుకుతారు. దేవుల్లో కొంతకాలం బ్రతుకుతుంటారు, కొంతకాలం ఏమో
లోకంలో బ్రతుకుతారండి. అటు మంచి చెడులను చూస్తారు, ఇటు దేవునికి ప్రార్థన చేస్తారండి. అటు తాయెత్తులు కట్టుకుంటారు, ఇటు ప్రార్థనలు చేసుకుంటారండి. అటు ఇటు ఉన్నవారిని దేవుడు దేంతో పోల్చాడండి? నులివెచ్చని స్థితిలో. కానీ నువ్వు వెచ్చగా ఉంటే బాగున్ను, లేదా చల్లగానైనా ఉన్నా బాగుండు, నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నా నిన్నేమనాలి నేను అంటాడండి. నిన్నేమనాలి నేను? అందుకని మన విశ్వాసం, మన భక్తి దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం? మనం కలిగిన విశ్వాసం నిజంగా దేవుని నమ్ముకున్నాం, దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నామా? దేవుని మీదే ఆధారపడి బ్రతికితే నువ్వు అమావాస్యని ఎందుకు చూస్తున్నావు? ఈరోజు ఏంటనుకున్నారు? అమావాస్య. మనం అటు ఇటుగా బతికితే చాలా బాధ అండి, చాలా బాధ అండి. దేవునికి ఎంత బాధ అంటే దేవుడు చాలా బాధపడతాడండి. ఆసక్తిగా బ్రతకాలి మనం. చావైనా బ్రతికైనా దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని మందిరములో రోకలు మార్చేవారిని చూసి, పావురాలు అమ్మేవారిని చూసి, అక్కడ చేస్తున్నటువంటి వ్యాపారస్తుల్ని చూసి దేవుడు చాలా బాధపడి ఏం చేశాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం అండి, 13వ వచనం. యూదులు త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. దేవుని మందిరం యెరూషలేములో ఉన్న మందిరంలో ఇక్కడ గంగాళం ఉంటుంది, ఇక్కడ పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఈ బయట అమ్ముకోవాలండి. ఏం అమ్ముకోవాలన్నా, గొర్రెలు అమ్ముకోవాలన్నా, పావురాలు అమ్ముకోవాలన్నా ఈ బయట అమ్ముకోవాలండి. కానీ భయం లేక, భక్తి లేక వీళ్ళు రాజకీయాన్ని దేవునిలోకి తీసుకొచ్చి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే, లేకపోతే దేవుని బలులు దేవుని మందిరానికి పట్టుకెళ్ళే యాజకుడితో కుమ్మక్కయ్యి ఈ పరిసయ్యులు శాస్త్రులందరూ కలిసి ఈ లోపలికి తీసుకొచ్చేసారండి. ఏంటి? వ్యాపారాన్ని లోపలికి తీసుకొచ్చేసారండి. దేవుని కోపం వచ్చిందండి. మీరు వ్యాపారం చేసుకుంటే బయట వ్యాపారం చేసుకోండి. పోనీ ఏమైనా న్యాయమైన వ్యాపారం చేస్తున్నారా? న్యాయమైన వ్యాపారం చేయట్లేదండి. దేవునికి అర్పించేది ఇతడు రికమెండేషన్తో, ఎవరి రికమెండేషన్తో? యాజకుడి యొక్క రికమెండేషన్తో కుంటి వాటిని, గుడ్డు వాటిని కూడా లోపల తీసుకొచ్చి అర్పించేస్తున్నారండి. మీరు శ్రేష్టమైనది అర్పించాలి, కుంటిదాన్ని గుడ్డిదాన్ని అప్పగిస్తున్నారు. పైగా మీరు వ్యాపారం చేసుకుంటే బయట వ్యాపారం చేయాలి, లోపల తీసుకొచ్చి వ్యాపారము చేస్తున్నారు. ఇదిగో ఇది నా తండ్రి ఇల్లు, దీన్ని వ్యాపారపు స్థలంగా దీన్ని చెయ్యొద్దు అని చెప్పాడండి. అప్పుడు ఒక మాట గుర్తు చేసుకున్నారటండి శిష్యులు. ఆయన చేస్తున్న పనిని చూసి ఓ మాట గుర్తు చేసుకున్నారటండి. ఒక ప్రవచనం ఉంది, నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనే మాట. కీర్తన గ్రంథం 89వ కీర్తన 9వ వచనంలో ఆ మాట వ్రాయబడిందండి. 69:9 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందండి? భక్షించుచున్నది. అంటే దానికి అర్థం ఏంటండి? దేవుని మందిరం అంటే ఆసక్తి, మక్కువ. నా దేవుని మందిరం బాగుండాలి, నా దేవుని ఆరాధించే స్థలం శుభ్రంగా ఉండాలి, అక్కడ అశుభ్రంగా అపవిత్రంగా ఉండకూడదు అనే తీవ్రత ఎవరిలో ఉంటుందట?
క్రీస్తు ప్రభువారిలో ఉందటండి. ఆ క్రీస్తు ప్రభువారిలో ఉన్న తీవ్రత ఎక్కడ వీళ్ళు చూశారు అంటే, యేసు ప్రభువారు మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ అందరూ వ్యాపారం చేస్తుంటే తవరేశాడండి. చాలామంది చూడండి, కర్చీఫ్లు అమ్ముకుంటూ, నూనెలు అమ్ముకుంటూ, తైలాభిషేకం చేస్తాం రమ్మంటూ చాలామంది దేవుని పరిచర్యను, సేవను వ్యాపారంగా మార్చేస్తున్నారండి. అక్కడికి వెళ్ళి ఎగబడుతూ బ్రతుకుతూ ఉంటాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు వెచ్చగా ఉండు, దేవుని విషయంలో ఆసక్తి కలిగి తీవ్రత కలిగి ఉండు అని చెప్పాడండి. ఏలియా కూడా దేవుడు అంటే అంత తీవ్రత అండి. ఏలియా తన కాలంలో ఆహాబు తన భార్య ద్వారా విగ్రహారాధన చేస్తూ ఉంటే, ఆహాబు దేవుని బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేసి దేవతలకు బలులు అర్పిస్తూ ఉంటే ఆయన తట్టుకోలేక ఈ ఏలియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సవాలు విసురుతాడండి. మీరు యెహోవా దేవుణ్ణి వెంబడించండి, అబద్ధ దేవతలు మీరు వెంబడించొద్దు అని ఇశ్రాయేలీలతో మాట్లాడతారు. ఏమనంటే, మీరు రెండు తలంపుల మధ్య బ్రతుకుతున్నారు. యెహోవా దేవుడు దేవుడు అంటున్నారు, ఈ దేవతలు కూడా దేవుడే అంటున్నారు. వీళ్ళకి మొక్కుతున్నారు, దేవుడికి మీరు మొక్కుతున్నారు అని ఏలియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సవాలు విసురుతాడు. ఆ మాట చదువుదాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 21వ వచనం నుంచి నేను చదువుతాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనని అనుసరించుడి, యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా. ఏమన్నాడండి దేవుడు? ఏలియా ఏమన్నాడండి? ఒక పక్కనేమో ఇశ్రాయేలీల జనాంగం దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, దేవుడు కోరుకున్న జనాంగం. ఎప్పుడైతే ఒక రాజు స్త్రీ మాయలో పడి స్త్రీ తీసుకొచ్చిన విగ్రహాలకు పూజలు చేస్తూ దేవుణ్ణి పక్కన పెట్టాడో, అతని కింద ఉన్నటువంటి జనులు కూడా ఆ విగ్రహాల వైపుకు మళ్ళీ దేవుని విడిచిపెట్టేశారు. ఇటు దేవుని బలిపీఠం ఉంది, ఇక్కడ బయలు దేవత బలిపీఠం ఉంది. దేవుని కొరకు అర్పించే బలిపీఠం ఎక్కడ ఉంది? విగ్రహాలకు అర్పించే బలిపీఠం ఇక్కడ ఉంది. కొంతమంది జనులు ఇటు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఇటు బయలుదేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మీరు రెండు తలంపుల మధ్య బ్రతుకుతున్నారు. యెహోవా దేవుడని మీ దృష్టిలో అనుకుంటే దేవుణ్ణి ఆరాధించండి, వాడిని పక్కన పెట్టేయండి. మీ దృష్టిలో ఈ బయలుదేవుడే దేవుడు అనుకుంటే కనుక యెహోవా దేవుని విడిచిపెట్టేసండి, బయలుదేవుడిని ఆరాధించండి. అంతేగాని దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ బయలుదేవుడిని ఆరాధిస్తూ రెండు తలంపుల మధ్య మీరు ఏమైపోయారంటే ఇరుక్కుపోయారు, తడబడిపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించాలా, దెయ్యాన్ని ఆరాధించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దెయ్యాన్ని ఆరాధించాలా అని. అలా వద్దు. ఒక పని చేద్దాం. ఇదిగో ఈ బయలుదేవుడి కింద 450 మంది పూజారులు ఉన్నారు. నా దేవుడి తరపు నేను ఒక్కడే ఉన్నాను. ఈ రోజున తేలిపోవాలి ఎవరు నిజమైన దేవుడో. మీరు ఎవరిని వెంబడించాలో మీ కళ్ళ ముందే మీకు తేలుస్తాను. ఆ యెజబెలు ఏర్పాటు చేసిన 450 మంది ప్రవక్తలను తీసుకురండి. ఇదిగో నేను ఒక్కడిని ఇక్కడ నిలబడ్డాను. ఈ 450 మంది కలిసి ఒక దూడను వధించండి. నేను నా దేవునికి ఒక దూడను వధిస్తాను. మీరు బలిపీఠం మీద ఆ దూడను పెట్టండి, నేను ఆ బలిపీఠం మీద దూడను పెడతాను. మీరు అగ్ని పెట్టకుండా నేను అగ్ని పెట్టను, మీరు అగ్ని పెట్టద్దు. ఎవరు దేవుడైతే ఆ దేవుడే పరలోకము నుండి అగ్నిని దింపి ఆ బలిని దహించుకుంటాడు. సవాల్ రమ్మనండి అన్నాడండి. 450 మంది వచ్చారండి, ఈయనొక్కడే ఉన్నాడండి. 450 మంది కట్టెలు పరుచుకున్నారు, దూడను పెట్టారు, బలర్పించి దూడను పెట్టారు. ఈయన కూడా అక్కడ ఉన్నటువంటి వారిని ఏం చేయమన్నాడంటే కట్టెలు పరచమన్నాడండి, దూడను పెట్టమన్నాడండి. పెట్టిమని ఆ బిందెలతో ఆ బలిపీఠం మీద నుండి నీళ్లు పోయమంటాడండి.
కింద స్థలం అంతా దాని చుట్టూ నీరు నిండిపోయేట్లుగా, నీరు నిండిపోయి పొర్లేటట్లుగా నీళ్లు పోసేయమంటాడండి. ప్రార్థన చేసుకునే అవకాశం వాళ్ళకి ఇస్తాడండి ఏలియా. వాళ్ళు ప్రార్థన చేస్తారండి, బయలుదేవుడా రా, ఇదిగో ఈ ఈ ఈ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఎద్దును దహించు, నీ అగ్నిని కుమ్మరించు అని ప్రార్థన చేస్తారండి. మధ్యాహ్నం అయిపోద్ది, బయలుదేవుడు అగ్నిని పంపించడు. సాయంత్రం అయిపోద్ది, బయలుదేవుడు అగ్నిని పంపించడు. అప్పుడు ఈయన అంటాడు, ఇంకా గట్టిగా అరవండి, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఇంకా గట్టిగా అరవండి, మీ దేవుడికి వినపడతలేదేమో అంటాడండి. ఎవరు? ఏలియా. ఈ బయలుదేవుడు పూజారులు ఏమంటాడంటే, ఇంకా గట్టిగా అరవండి, రెస్ట్ తీసుకుంటున్నాడు అంటాడండి. ఎంత గట్టిగా అరిస్తే మాత్రం లేని దేవుడు ఎక్కడి నుంచి అగ్నిని రప్పించగలడు? అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడండి. ఒకసారి ఆ ప్రార్థన మనం విందాం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఏమైందండి? ఆకాశము నుండి అగ్ని దిగిపోయి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ దూడ, ఆ పశువు, ఆ కట్టెలు, రాళ్ళు కూడా మంటకి రాళ్ళు కూడా కరిగిపోతాయండి, బూడిదైపోయేటండి. ఆ కింద ఉన్న నీళ్లు పొరలేటట్టుగా నీళ్లు వేయించేస్తాడు, ఆ నీళ్లు కూడా ఆవిరైపోయేటండి. అంతలాగా దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి దహించింది. అప్పుడు జనులు ఏమన్నారో చూడండి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఇంతకీ ఇదంతా జరగడానికి గల కారణం ఏంటండి? ఏలియా ఈ సూచక్రియ చేయడానికి, లేకపోతే ఈ అద్భుతాన్ని వారి కళ్ళ ముందు జరిగించడానికి, దేవుణ్ణి ప్రార్థన చేయడానికి, ఆ కార్యం జరిగించడానికి గల కారణం ఏంటో తెలుసండి? వీళ్ళు 2 తలంపుల మధ్యలో ఉన్నారండి. వీళ్ళు బయలుదేవుడు కావాలంటున్నారు, యెహోవా దేవుడు కావాలంటున్నారు. వీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. మీరు నులివెచ్చగా ఉండొద్దు, అయితే దేవుని వైపైనా ఉండండి, లేదా దేవుడు లేకుండా అన్నా బ్రతకండి, నులివెచ్చగా ఉండొద్దు అని ఆయన ఈ కార్యం జరిగించారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారండి? దేవుడే నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు అంటే బయలు దేవుడు కాదని వాళ్ళు ఒప్పుకొని అటువైపు ఉన్న వాళ్ళందరూ ఏలియా వైపు వచ్చేసారండి. ఒక్కడే ఉన్న దైవ సేవకుడు దేవుడి ద్వారా చూపించిన కార్యాన్ని బట్టి అనేక మంది దేవుని వైపుకి వచ్చేసారండి. కాబట్టి మన జీవితంలో ఎన్ని మేలులు చేయడండి దేవుడు, ఎన్ని సహాయాలు చేయడండి దేవుడు, ఎన్ని అద్భుతాలు చేయడండి. మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన అవసరతల్లో మనం చేసిన ప్రతి ప్రార్థన విని దేవుడు తగిన సమయంలో మనల్ని బలపరుస్తూ, మనల్ని అనేక మార్గాల్లో నడిపిస్తూ కాచి కాపాడుతున్న దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. దేవునికి దూరంగా బ్రతకూడదండి, తీవ్రత కలిగి బ్రతకాలి. ఈనాడు చెప్పండి, మనం ఎంతమంది దేవుని మీదే ఆనుకుని బ్రతుకుతున్నాం? ఎంతమంది ఇక దేన్ని కూడా లెక్క చేయకుండా, మంచి కానీ చెడు కానీ, లేకపోతే అదేదో జరుగుద్ది ఇదేదో జరుగుద్ది అని అనకుండా దేవుని మీదే ఆధారపడి ఆనుకుని ఎంతమంది ధైర్యంగా బ్రతుకుతున్నామో చెప్పండి. ఒకవేళ మనం భయపడి అన్యుల దగ్గరికి వెళ్ళి మనం ఏవైనా వారిని అనుసరిస్తే మనం ఎలా ఉన్నట్టండి? నులివెచ్చని స్థితిలో ఉన్నట్టండి. అందుకని ఒక మాట పౌలు గారు చెప్తారు చూడండి. తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. చాలా మంది అటండి తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు సేవలోకి వెళ్తావు, సేవ పరిచర్య మొదలు పెడతావు, దేవుని వాక్యాన్ని విస్తృతంగా ప్రకటన చేస్తావు, నీకు అప్పుడప్పుడు కొంతమంది ఎదురవుతారు. ఎటువంటి వారు ఎదురవుతారో తెలుసా? వారు పైకి భక్తిగా ఉంటారు కానీ ఆ భక్తి ద్వారా వచ్చిన శక్తిని ఆశ్రయించరు. పైకి ప్రార్థనా పరులుగా ఉంటారు కానీ ఆ ప్రార్థన నా దేవుడు వింటాడని నమ్మరు.
మీకు అర్థమవుతుందండి? పైకి పైకి అంటే నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడమే పైకి భక్తి గల వారి వలె ఉండడం. అదేంటి వీళ్ళు క్రైస్తవులు కదా, నా దగ్గరికి వచ్చారేంటని బ్రాహ్మణుడు అనుకుంటే మనం ఎటువంటి వాళ్ళం అన్నమాట అండి, నామకార్థ క్రైస్తవులు. ఇప్పుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తే వీడు క్రైస్తవుడు నా దగ్గరికి వచ్చాడంటే అక్కడ ఏమీ లేదు, నా దగ్గర ఏదో ఉందని వచ్చాడన్నట్టే కదా. అంటే ఎవరిని తక్కువ చేసినట్టు? దేవుని తక్కువ చేసినట్టు, మన భక్తిని తక్కువ చేసినట్టు అండి. నీ భక్తి మీద నీకు నమ్మకం లేదు, నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు, నువ్వు విశ్వసిస్తున్న దేవుని మీద నీకు నమ్మకం లేదు కనుకనే భయపడుతూ 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 బ్రతుకుతావు. అటువంటి వారు ఉంటారు, జాగ్రత్త. అటువంటి వారికి నువ్వు ఎలా ఉండు? దూరంగా ఉండు, విముఖుడు అయి ఉండు. అంటే వాళ్ళకి దూరంగా ఉండరు బాబు, వాళ్ళు నిన్ను కూడా మార్చేస్తారు. చాలామంది చూడండి, చాలామంది ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. అటువంటి వారి జీవితంలో ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, వీడు బాగానే దేవుని మీద ఆనుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ పక్కోడు వచ్చి సలహా చెప్తాడండి, ఇదిగో నువ్వు ఎంత చేస్తే ఏముంది, అక్కడ ఏదో తక్కువ ఉంది అది పెట్టు అంటాడండి. నీకు ఈదు సోల తగులుతుంది దాన్ని వదిలే అంటాడండి. నువ్వు ఈదికి కరెక్ట్గా పక్కనే ఉన్నావు, ఈదికి పక్కన ఉండే మంచిది కాదు, అందుకే నీకు ఇబ్బంది అంటాడండి. వీడి విశ్వాసం బాగానే ఉంటుంది, పక్కడు వచ్చాడు చెడగొడతాడండి. అందుకు నిన్ను కూడా చెడగొట్టేస్తారు, నువ్వు దూరంగా ఉండి అంటున్నాడండి. ఎవరికి? తిమోతి, నీ పరిచర్యలో చాలామంది ఇటువంటి వారు ఎదురవుతారు. ఎటువంటి వారు అంటే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. నీ భక్తిని నువ్వు ఆశ్రయించాలి, నీ ప్రార్థన మీద నువ్వు ఆధారపడాలి, నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడాలి. ఎక్కడో ఏదో చేస్తుంది, ఎక్కడో ఏదో అయ్యగారు నెత్తిమెచ్చి చేస్తున్నాడు అక్కడ పరిగెడతారండి. చాలా తప్పండి. ఓ రోజు అలాగ బండి మీద వస్తుంటే కొంతమంది ప్రార్థన నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు నిత్యంట వర్షం అనుకున్నాను నేను, వర్షం నీరు కాదండి. ఏంటిది? తైలాభిషేకం నూనె ఇలా కారిపోతుందండి. ఏమంటే తైలాభిషేక పండుగకి వెళ్ళామండి అన్నారండి. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఈ తైలాభిషేకం చేయగానే అభిషేకం ఎవరికి చేస్తారండి? అభిషేకం ఎవరికి చేస్తారండి? అలనాడు రాజులకి చేశారండి, యాజకులకి చేశారండి అభిషేకం. ఈరోజు నీకు నాకు ఎందుకండి? పాపికి నోరు తెరితే బూతులాడేవాడికి అభిషేకం ఎందుకండి? అభిషేకం అనగా అర్థం ఏంటండి? ప్రత్యేకించడం, ప్రత్యేకింపబడడం, ప్రతిష్ఠించడం. ఇప్పుడు ఈ అమ్మాయిని నేను అభిషేకం చేస్తున్నానండి, ఇలాగ అభిషేకం చేశాను ఇది నూనెసి. ఈ అమ్మాయి ఇక దేవునికి ప్రతిష్టం, సాయంత్రం వెళ్ళి బూతులాడద్దండి. ఈయన ప్రతిష్ఠ చేయగానే సాయంత్రం వెళ్ళి బూతులాడద్దా, గొడవాడద్దా, ఈవిడ బాధ ఈడిదే. అంటే ఇప్పుడు చాలా తప్పు చేస్తున్నారండి జనాలు తెలియక. అభిషేకం అనేది దేవుడు ఆనాడు రాజులను అభిషేకించాడు. ఇతడు రాజు మిమ్మల్ని పరిపాలిస్తాడు, నేను అభిషేకిస్తున్నాను. ఎవరిని అభిషేకిస్తే వాడు రాజు, ఇంకంతే. ఇంక రెండో వాడు ఇక రాజ్య పరిపాలన చేయడానికి వీల్లేదు. ఎవరిని అభిషేకం చేస్తే వాడు యాజకుడు, అతడే ఈ మందిరంలో సేవ చేయాలి, అంతే. ఇప్పుడు అందరం నేను ఏదో పాపిని నేను కూడా వెళ్ళిపోయి అభిషేకం చేయించుకొని వచ్చేస్తానండి. వాడికి బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. అభిషేకం వేసేవాడికి బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. ఇంకా ఈ చిన్న చిన్న అభిషేకాలు అనుకోండి, ఇలా చేతులతో చేస్తారండి. పెద్ద అభిషేకాలు జరుగుతాయండి, స్ప్రే తెలీదా మీకు? స్ప్రే చేస్తారండి. చాలామంది భక్తిని ఆశ్రయించరు, వాళ్ళు నామకార్థంగా బ్రతుకుతారు, వాళ్ళకు దూరంగా ఉండు అని ఈ తిమోతికి దేవుడు చెప్తున్నాడు. మన సంగతి గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు లవోదికీలో ఉన్న సంఘం ఇలా నులివెచ్చగా ఉన్నారని చెప్పుకుంటున్నాం కదా, మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. మన గురించి మనం ఆలోచించాలి కదా. మనం దేవుని నమ్ముకుంటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఆయనే మన రక్షకుడిని నమ్ముతున్నాం, ఆయనే మన పాపాన్ని కడిగివేయడం నమ్ముతున్నాం, ఆయనే మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడని నమ్ముతున్నాం. ఇంత నమ్మిన మనం ఒక రోగాన్ని పోగొట్టలేడా? మన ఇంట్లో ఒక శుభకార్యాన్ని జరిగించలేడా? ఇంత సమస్యని తీయలేడా? అంత పరలోకాన్ని ఇస్తున్నటువంటి దేవుడు మన జీవితంలో ఇంత సమస్య దేవుడు మన జీవితంలో తీర్చలేడా? అందుకని
మనం ఏ స్థాయిలో ఉన్నాం, భక్తి విషయంలో ఏ స్థాయిలో ఉన్నాం? నామకార్థంగా ఉన్నామా? విశ్వాసము కలిగి, తీవ్రత కలిగి, దేవునిపై ఆధారపడేటట్లుగా బ్రతకగలుగుతున్నామా? మనం ఒకరికొకరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఈ సంఘము వలె ఉంటే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో మనకి కింద కనబడుతూ ఉంటుంది. చదువుదాం. 17వ వచనంలో నీవు ఇలా సారీ 16వ వచనంలో నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక ఏటండి? గనుక నువ్వు ఇలా ఉన్నావు గనుక, ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఏమన్నాడండి? ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ఎంత బాధకరమైన మాట తెలుసండి ఇది. దేవుడితోనే అనిపించుకునే బ్రతుకు బ్రతకూడదండి. ఎవరు బ్రతికారండి? లవోదికలో ఉన్నటువంటి సంఘస్థులు బ్రతికారండి. ఆ స్థితికి మనం వెళ్ళకూడదండి. ఏంటి ఉమ్మి వేయడం అంటే? దానికి అర్థం ఏంటండి? దానికి తీవ్రత ఎంతో చెప్పండి ఒకసారి. ఉమ్ము వేయడం అంటే ఎంత అసహించుకోవడమో తెలుసండి. థూ అని ఉమ్మేశారంటే ఇక ఆ వ్యక్తిని ఇక సహించుకోలేకపోవడం, ఇక కళ్ళ ముందు కనబడక నువ్వు పో. ఇంకా అసలు ఎంత నీచమైన స్థితి అంటే దేవుడే అసహించుకునే స్థితికి వెళ్ళిపోవడం అండి. దేవుని చేత ఉమ్ము వేయించుకునే స్థితికి మనం రాకూడదండి. అంటే మనం అందరం తప్పులు చేస్తున్న వాళ్ళమే. ఎవరికి వారు భక్తిపరులం కాదు, ఎవరికి వారు బలమైన విశ్వాసులము కాదు. ఏదో భయం మనల్ని వెంబడించి ఏదో తెలియని స్థితిలో మనం తప్పుదలు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పటివరకు మనం తప్పుదలు చేసేమేమో. ఇటువంటి తప్పులు చేస్తే దేవుడు సహించలేడండి, ఓర్చుకోలేడండి. ఒకవేళ తెలియకి తప్పులు చేస్తే కనుక 2 పడవల మధ్య కాలు పెడుతూ ఉంటే, దేవా నన్ను క్షమించు, నువ్వు అసహించుకునే స్థితిని నాకు ఇవ్వద్దు నాయన, నీ మీద ఆధారపడి బ్రతుకుతాను, కాపాడిన వాడువు నువ్వే, నాకు ఈ జన్మనిచ్చిన వాడువు నీవే, ఇంత ఆయుష్ ఇచ్చిన వాడువు నీవే, మా బ్రతుకుల్లో ఇన్ని మేలులు చేసిన వాడువు నీవే. ఇక నీ మీద ఆధారపడి బ్రతుకుతాం. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ చింత వచ్చినా, ఏ అవసరం వచ్చినా నీవే చేయగల సమర్థుడు అని నమ్ముతాం తండ్రి. మాకు సహాయం చేయి ప్రభు అని ఆయన పాదాల దగ్గర పడితే దేవుడు ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయగల శక్తిమంతుడు మన దేవుడు అండి. ఉమ్ము వేయడం అంటే దానికి అర్థం ఏంటంటే నిన్ను అసహించుకోవడం. ఉమ్ము వేయడం అంటే అర్థం ఏంటండి? నీ సంఘం నాకొద్దు అంతే, ఈ సంఘం నాకు వద్దు. మీకు అర్థమైందండి? వీళ్ళు భక్తిహీనులండి, భక్తిహీనులు. దేవుడు వీళ్ళని ఓర్చుకోడండి, సహించడండి, వీళ్ళని కనికరించడండి. వాళ్ళని ఏమన్నాడో చూడండి ఒకసారి. 17వ వచనంలో ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారండి, వీళ్ళ చరిత్ర ఇది కదా, వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ చరిత్ర ఇది. ఏది? చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఎలా ఉన్నారు వీళ్ళు? నులివెచ్చగా ఉన్నారు, అటు ఇటు కాకుండా ఉన్నారు. కానీ వీళ్ళ దృష్టిలో, దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా కనబడుతున్నారో చూడండి. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరువై ఉన్నావని ఎరుగక వీళ్ళు ఎలా ఉన్నారటండి? దిగంబరిగా ఉన్నారటండి. ఏమండి జాగ్రత్తగా వినండి. వీళ్ళు అనుకుంటున్నారు మేము ధనవంతులము, మేము సంపాదికులము, ధనవృద్ధి చేసుకున్న వాళ్ళు, మేము గొప్పవాళ్ళు, మాకేం కొదువు లేదనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎటువంటి వారటండి? ఒకటి దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరగక. మీకు అర్థమవుతుందండి?
మనం భక్తిహీనతలో ఉన్నప్పుడు, అల్ప విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు దేవుని కంటికి ముందున్న సంఘాన్ని గురించి మనం నేర్చుకున్నాం. నీవు కేవలము బ్రతుకుతున్నావన్న, జీవిస్తున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే అన్నాడు. గుర్తుందా? ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ నీవు జీవిస్తున్నావన్న మాట మాత్రం ఉండదు, కానీ నీవు మృతుడవే. పేరుకు భక్తిపరుడివి, పేరుకు క్రైస్తవుడివి, కానీ నీలో క్రైస్తవ లక్షణాలు లేవు. నువ్వు క్రైస్తవుడిగా నా కంటికి కనబడడం లేదు అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళని కూడా ఏమన్నాడంటే, వీళ్ళు అంటండి దౌర్భాగ్యులు, దిక్కుమాలు, దరిద్రులు అటండి, వస్త్రహీనులు, దిగంబరులుగా ఉన్నారటండి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. వీళ్ళు ఎటువంటి వారటండి? వీళ్ళ ఫీలింగ్ ఏమో మేము ధనవంతులు, దేవుని దృష్టిలో వీళ్ళేమో దరిద్రులు. ఎంతున్నా సుఖమేముంది? నీకు ఎంతుంటే సుఖమేమైంది? ఈ పట్టణస్తులు ఎటువంటి వారండి? వర్తక వ్యాపారం, సారవంతమైనటువంటి పట్టణం, సంపద కలిగినది, రోకలు మార్చే రిజర్వ్ బ్యాంక్ వీళ్ళ దగ్గర ఉంది, బంగారం వీళ్ళ దగ్గర దొరుకుతుంది, విలువైన వస్త్రాలు వీళ్ళ దగ్గర దొరుకుతాయి, మంచి వైద్యం వీళ్ళ దగ్గర ఉంది, మంచి ఉన్నత డాక్టర్లు వీళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళ సంఘం వీళ్ళ పట్టణంలో, ఇంత గొప్ప పట్టణంలో ఉన్న ఈ సంఘాన్ని ఏమంటున్నాడండి? నువ్వు గుడ్డివాడివి అన్నాడండి. మరి వీళ్ళకి కాటుకుంది. మాకు కంటి వైద్యం ఉందని చెప్పుకుంటున్నా, నీవు గుడ్డోడివి. నువ్వు కంటి వైద్యం నీ దగ్గర ఉంది, కానీ సుఖమేముంది? నువ్వు గుడ్డోడివి. విలువైన వస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి, కానీ సుఖమేంటి? నువ్వు దిగంబరివి. ఎంత విలువైనటువంటి వస్త్రాలు ఉన్నా నువ్వు దిగంబరివి. అంటే దేవుని దృష్టిలో ఆ స్థాయికి వెళ్ళిపోతామండి. అల్ప విశ్వాసిగా ఎవరు బ్రతుకుతున్నా, అవిశ్వాసంతో ఎవరు బ్రతుకుతున్నా, భక్తిహీనులుగా ఎవరు బ్రతుకుతున్నా, వారు దేవుని కంటికి ఎలా కనబడతారు అంటే, దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరుగక, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నవాడిని, నాకేమీ కొదువు లేదని నీవు అనుకుంటున్నావు. ఇలా అనుకునే అవకాశం ఉందా లేదంటారా? మనకి ఇలా అనుకునే అవకాశం ఉందంటారా లేదండి? మన జీవితంలో మనం డబ్బును ఆధారం చేసుకుని నాకే బాధ లేదు, ఎవడేమీ చేయలేడు, ఎవడొత్తే రాని చూసుకుంటాను అనుకుంటాడు కదండి. అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో నీ దగ్గర ఏమీ లేదు, సత్తువు లేదు అంటాడండి. అన్నీ ఉన్నవాడటండి, అణిగి మెనిగి బ్రతుకుతాడండి. ఏమీ లేనివాడట ఎగిరి పడతాడటండి. ఇక్కడ రివర్స్ అయిందండి. అన్నీ ఉన్నాయి, అణిగి బ్రతకట్లేదు. అన్నీ ఉన్నాయి, అణిగి బ్రతకట్లేదు. అన్నీ ఉన్నాయి, లోబడి బ్రతకట్లేదు. అన్నీ ఉన్నాయి, ఒదిగి జీవించట్లేదండి. గర్వంతో ఉన్నారండి, అహంకారంతో ఉన్నారటండి. వీళ్ళు క్రీస్తు శకం 60లో భూకంపం వచ్చిందండి వీళ్ళకండి. భూకంపం వస్తే మొత్తం నాశనం అయిపోయిందండి. వీళ్ళ సామర్థ్యం ఎంతో తెలుసండి. వీళ్ళు రోమీలు, మీ భూకంపం వచ్చింది కదా, మేము ఆర్థిక సహాయం చేస్తామంటారండి. మీరు మళ్ళీ మీ నగరాన్ని కట్టుకోండి, మేము ఆర్థిక సహాయం చేస్తామంటారండి. వీళ్ళు ఏమంటారు తెలుసండి? మాకు అక్కర్లేదు, మా కాళ్ళ మీద మేము నిలబడగలం, మా పట్టణాన్ని మరలా తిరిగి కట్టుకోగలం అని అన్నావులటండి. అలాగే వీళ్ళు ఒక మాట అన్నారంటే దాన్ని చేస్తారటండి. వీళ్ళు పట్టణాన్ని కట్టి చూపించారటండి. స్వయంగా వాళ్ళ పట్టణాన్ని కట్టి చూపించారట. ఇంత శక్తి ఉంది, కానీ ఆత్మీయతలో బలం లేదండి. ఆత్మీయంగా బ్రతకడం విషయంలో క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అనే విశ్వాసులు లేరటండి సంఘంలో. ఈ సంఘంలో భక్తిహీనులు, అవిశ్వాసులు ఉన్నారటండి. ఇటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు అసహించుకుంటాడండి, దేవుడు ఓర్చుకోలేడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23 వచనంలో ఒక మాట మనకందరికీ తెలిసిన మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ
పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు వాడు మాత్రమే ప్రవేశిస్తాడు. నువ్వు పైకి భక్తిపరుడుగా బ్రతుకుతున్నావు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. పేరుకు ప్రభువా ప్రభువా ప్రభు అంటాం కానీ ప్రభు తగ్గ జీవితాన్ని మాటకు తగ్గ జీవితాన్ని జీవించాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పైకి బాగా భక్తిపరుడుగా బ్రతుకుతున్నావు కానీ దేవుడు చెప్పినట్టుగా బ్రతకట్లేదు. దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. నోటితో దేవుణ్ణి స్తుతించేవాడు పరలోకం చేరలేడు. మనసులో కూడా, మనసు నిండా, జీవితంలో నడవడిక, ప్రవర్తన అంతా కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. పైకి భక్తిగా మాట్లాడుతూ భక్తిగా ప్రవర్తిస్తే కాదు, నీ హృదయంలో పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ శ్రద్ధ బయటికి రావాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 41వ వచనములో భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఎడమ వైపు వారి చదవండి. అప్పుడైనా ఎడమ వైపు ఉండి వారిని చూచి చాలు చాలు చాలు. భక్తిహీనుళ్ళు ఎడమ వైపు ఉంటారటండి. వీళ్ళకు దేవుడు నిర్ణయించిన స్థలం ఏదండి? నరకం. ఎడమ వైపు ఉన్న వారులారా, మీరు నరకానికి, సాతానుడికును మీకును ఏర్పరిచిన నరకంలోనికి పోండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించలేదు. పరిపూర్ణ భక్తి వీరిలో లేదు, సగభక్తి ఉందటండి. ఇప్పుడు ఇలా బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసండి? మనలో భక్తి పెరగకపోవడం, మనలో ఆసక్తి పెరగకపోవడం, విశ్వాసంలో బలపడకపోవడం, ప్రార్థన జీవితాన్ని సంపాదించకపోవడం, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండకపోవడం గల కారణం ఏంటో చెప్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ యుగ సంబంధమైన దేవతటండి మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తుందటండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారిని ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం అన్నాడండి. జాగ్రత్త అర్థం చేసుకోండి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా. మీకు అర్థమవుతుందండి? మాట జాగ్రత్త వినండి, ఒకసారి శ్రద్ధగా వినండి. సువార్త అనేది వెలుగు, సువార్త అనేది వెలుగు, సువార్త అనేది వాక్యం, సువార్త అనేది విత్తనం, సువార్త అనేది నీరు. అంటే ఇప్పుడు ఒక సువార్తికుని ద్వారా ప్రకాశం వస్తుంది, సువార్త ద్వారా ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశం మీలో కనబడకుండానట్లుగా, మీకు కనబడకుండానట్లుగా, మీలో ఫలింపనివ్వకుండా, మిమ్మల్ని విననివ్వకుండా, ఆ ప్రకాశమును అనుసరించి బ్రతకనివ్వకుండా వాడు ఏం చేస్తాడటండి? గుడ్డితనం కలిగజేస్తాడటండి. అది అర్థం కాలేదు మీకు మాట కదండి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రములను గుడ్డితనము. అవిశ్వాసులైన వారిలో మాత్రమే ఇది జరుగుతుందండి, అందరిలో జరగదండి. ఎవరిలో జరుగుతుందటండి? అక్కడ ఆ మాట చూడండి. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. అంటే ఇప్పుడు మనం అవిశ్వాసిగా బ్రతకూడదండి. అవిశ్వాసిగా బ్రతికితే సాతానుడు మన మీద ప్రయోగించే ప్రయోగాలన్నీ నెరవేరిపోతాయండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయగలడు అంటే కనుక నువ్వు అవిశ్వాసి. నన్ను డిస్టర్బ్ చేయలేడు అనుకుంటే నీవు విశ్వాసి. విశ్వాసి వాక్యం మీద దృష్టి పెడతాడు, అవిశ్వాసి వాక్యం మీద దృష్టి పెట్టాడు. అప్పుడు ఆ అవిశ్వాసి మీదే వాడు బాణాలన్నీ, వాడి పెత్తనమంతా ఎవడి మీద? అవిశ్వాసం మీదే. ఇప్పుడు వీరు అవిశ్వాసులు కనుక వీరికి ఏం కలిగిందో తెలుసండి? గుడ్డితనం కలిగిందండి.
వీళ్ళ గుడ్డితనం ఏంటంటే మేము డబ్బున్న వాళ్ళం అనుకుంటున్నారండి. వీరికి ఏమి లేదు తెలుసా? వాక్యం లేదండి, ఆత్మీయత లేదండి, జీవితం లేదండి. కానీ మేము జీవిస్తున్నాం అనుకుంటున్నారండి, మేము బాగున్నాం అనుకుంటున్నారండి, మేము ధనవృద్ధి చేసుకున్నాం, దేవుని దయ వల్ల మేము డబ్బు సంపాదించుకున్నాం అనుకుంటున్నారండి. ఉతిదే. వీళ్ళు ఏమీ లేనివారటండి. వాళ్ళ దేవుడి దృష్టిలో వీళ్ళు ఏమీ లేనివారు. కాబట్టి దేవుడు ఒక సలహా ఇస్తాడండి. ఏం సలహా ఇస్తాడో చదువుదాం. వీళ్ళకి దేవుడిచ్చిన సలహా, లేకపోతే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే 18వ వచనములో, నీవు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును అన్నాడండి. ఇప్పుడు వీళ్ళు సంపాదించడం మొదలు పెట్టాలటండి. ఏం సంపాదించాలో చెప్తున్నాడు. మేము ఆల్రెడీ ధనవంతులం అన్నాం అంటే మేము ఆల్రెడీ ధనవంతులం, మాకేమీ కొదువు లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు దరిద్రులు అన్నాడండి. వీళ్ళు ఎవరండి? దరిద్రులు. మాకు వస్త్రాలు ఉన్నాయనుకుంటున్నారు, మీరు వస్త్రహీనులు, దిగంబరులుగా ఉన్నారు. కాబట్టి మేము ఆరోగ్యవంతులం అనుకుంటున్నారు, కానీ మీకు కళ్ళు కనబడడం లేదు. కాబట్టి మీరు ధనవంతులయ్యుండి మీరు దరిద్రులు కనుక మీరు ధనవంతులు అవునట్లుగా మీరు నా దగ్గర కొనుక్కోమన్నాడు. దేవుని దగ్గర కొనుక్కోవాలట. ఏం కొనుక్కోవాలంటే నా దగ్గర బంగారాన్ని కొనుక్కోండి. మీ దగ్గర బంగారం ఉంది, అది పనికిమాలింది. నా దగ్గర బంగారం ఉంది, శాశ్వతమైన బంగారం. యేసుక్రీస్తు ప్రభు వారు అలా పరిచర్య చేస్తూ వెళ్ళినప్పుడు ఓ చోటకి వెళ్ళాడు. సమరయ బావి ఉంది అక్కడ. సమరయ బావి దగ్గర ఆయన కూర్చుంటే సమరయ స్త్రీ వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వి అంటాడు. అయ్యో నేను సమరయ స్త్రీని, నేను పాపిని, మీరు యూదులు, మీరు మా దగ్గర నీళ్ళు తాగుతారా? మేము నీళ్ళు ఇవ్వకూడదు, మీరు తాగకూడదు. అమ్మా నేను నీళ్ళు అడుగుతున్నది ఎవరో నీకు తెలుసుంటే కనుక నువ్విచ్చే నువ్విచ్చే నీళ్ళు మళ్ళా దాహం తాగితే మళ్ళా దాహం వేస్తుంది. నేనిచ్చే నీళ్ళు తాగితే ఇక ఎన్నడూ దాహం. ఆయన ఇస్తానన్న నీళ్ళు వేరు, నీవు తాగుతున్న నీళ్ళు వేరు. నీ దగ్గర ఉన్న ధనం వేరు, ఆయన దగ్గర ఉన్న ధనము వేరు. నీ దగ్గర ఉన్న బంగారం వేరు, ఆయన దగ్గర ఉన్న బంగారము వేరు. నీ దగ్గర ఉన్న వస్త్రాలు వేరు, ఆయన దగ్గర ఉన్న వస్త్రాలు వేరు. ఇప్పుడు వీరికి లేని బంగారాన్ని ఇస్తున్నాడు దేవుడు. వీళ్ళ దగ్గర స్వచ్ఛమైన బంగారం ఉంది, కానీ అసలైన బంగారం లేదు వీళ్ళ దగ్గర. వీరికి మంచి విలువైన వస్త్రాలు ఉన్నాయి, కానీ అసలైన వస్త్రాలు వీళ్ళ దగ్గర లేవు. వీరు మంచి కళ్ళు ఉన్నవారే, కళ్ళుకి మంచి వైద్యం ఉన్న ఆ కంటి ద్రవం ఉన్న వాళ్ళే, కాటుకున్న వాళ్ళే, కానీ వీళ్ళకి గుడ్డితనం ఉన్నారు. వీళ్ళకి కళ్ళు కనబడతలేదు. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు ధనవృద్ధి చేసుకున్నట్లుగా పుటము వేయబడిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కోండి అన్నాడండి. ఎవరైనా పుటము వేయబడిన బంగారాన్ని కొనుక్కున్నామండి? వాక్యం అండి, వాక్యం, దేవుని యొక్క వాక్యం. లేదా బంగారాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే ఆత్మీయత. నా దగ్గర మీరు ఆత్మీయత కొనుక్కోండి, అదే బంగారం, అదే బంగారం. మరో మాట అంటాడు చూడండి, నీ దిశమెల్లా సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను అన్నాడండి. వీళ్ళ దగ్గర విలువైన వస్త్రాలు ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో వీళ్ళు బోడిగా కనబడుతున్నారటండి. దానికి అర్థం ఏంటో తెలుసండి? వారికి నీతి క్రియలనే వస్త్రాలు లేవటండి. ఏవి లేవటండి? నీతి క్రియలనే వస్త్రాలు లేవటండి. మనం ఆలోచన చేద్దాం. మనం బ్రతుకుతున్నాం, ఆత్మీయత ఉందా? ఆత్మీయత లేకపోతే మనం దరిద్రులం. మనం వస్త్రాలు ధరించుకుంటున్నాం, నీతి క్రియలు ఉన్నాయా? నీతి క్రియలు లేకపోతే నువ్వు దిగంబరివి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకాశములను నిర్మూలమునైన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలటండి. దేవుడటండి ఒక వ్యక్తికి తెల్లని వస్త్రాలు ఇచ్చాడటండి. ఆ వస్త్రాలు ఏంటనుకుంటున్నారు? నీతి క్రియలే ఆ వస్త్రాలటండి. నీకు నాకు దేవుని వస్త్రాలు ధరింపజేసుకోవాలి అంటే మంచి క్రియలు చేయాలి. నీతి క్రియలు ఏంటయ్యా? నీతి క్రియలు అంటే దాహం అడితే నీరిచ్చావు కదా, ఆకలిస్తే అన్నం పెట్టావు కదా,
వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చావు కదా, అవే నీ నీతి క్రియలు. అదిగో నీవు ఇది చేసావు కనుక నీకు వస్త్రాలు ఇస్తున్నాను. వీళ్ళకి ఎంతుండి గర్వంతో బ్రతికారటండి. ఒక్క మంచి పని కూడా చేయలేదటండి. అందుకు వీళ్ళకి ఏమి లేవు, వస్త్రాలు లేవు. మరో మాట, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని మీకు బుద్ధి చెప్పుచున్నానటండి. కళ్ళు కనబట్టలేదు కనుక మీ దగ్గర ఉన్న కాటుక మీకు కళ్ళునివ్వడం లేదు, చూపునివ్వడం లేదు. నా దగ్గర ఒక కాటుక ఉంది, అది చూపునిస్తాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ పాదాలకు వెలుగా. నువ్వెక్కడ నడుస్తున్నావో, ఎక్కడ 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 ఏ దారిలో ప్రయాణిస్తున్నావో నీకు కనబడాలంటే నీ దగ్గర ఏముండాలి తెలుసండి? వాక్యం. వాక్యం అనే దీపం మనం సంపాదించాలండి. ఇప్పుడు ఈ వాక్యం ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. నీతి వస్త్రాలు ఎవరి దగ్గర దొరుకుతాయి? దేవుని దగ్గర దొరుకుతుంది. బంగారం అనే ఆత్మీయత, ఆత్మీయ జీవితం ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. వీళ్ళు దేవుని వదిలేశారు కదా, వీళ్ళు దేవుని వదిలేశారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? రావు కనుక నా దగ్గరికి రండి. నులివెచ్చని స్థితిని వదిలేయండి, నిలువెచ్చని స్థితిలో వదిలేయండి. చల్లగా కూడా ఉండకండి. మీరు ఎలా ఉంటారంటే దేవుణ్ణి కలిగి వెచ్చగా బ్రతకండి. అప్పుడు మీకేం దొరుకుతాయంటే ఆత్మీయ జీవితం దొరుకుతుంది, ఆత్మీయత దొరుకుతుంది, ఆత్మీయం దొరుకుతుంది. తర్వాత వాక్యం దొరుకుతుంది, నీతి క్రియలు దొరుకుతాయి. ఇవి కలిగి ఉన్నవాడు ఇవి కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో చూడండి. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడల చాలు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము ఎవరైతే జయిస్తారో జయించు అని నాతో కూడా సింహాసనం దగ్గర కూర్చునే అవకాశం. ఏ అవకాశం దొరుకుతుందటండి? ఎప్పుడు? ఆత్మీయంగా బ్రతుకున్నప్పుడు, వాక్యాన్ని సంపాదించినప్పుడు, నీతి క్రియలు సంపాదించినప్పుడు నీవు జయించావు గనక సింహాసనం దగ్గర కూర్చునే అవకాశాన్ని నీకు ఇస్తాను. అదండి ఆశీర్వాదం, అది ప్రతిఫలం. ఇలా బ్రతికితే నరకలోకం, ఇలా బ్రతికితే సింహాసనం దగ్గర, పరలోకంలో సింహాసనం దగ్గర కూర్చునే అవకాశం. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర దేవుడు కాసు కూర్చున్నాడటండి. వారి హృదయం దగ్గర దేవుడు కాసు కూర్చున్నాడటండి. ఎప్పుడైనా తలుపు తీస్తారేమో, లోపలికి వెళ్దామని. వీళ్ళు ఎప్పుడు తలుపు తెరవలేదటండి. ఈ మాటలు చెప్పేవారు కూడా వీళ్ళు ఏం తెరవలేదండి? హృదయం అనే తలుపు తెరవలేదటండి. తండ్రి, ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నాలోకి రా, నాలో నివసించు, నేను భక్తిగా బ్రతుకుతాను, నీకు లోబడి బ్రతుకుతానని ఎప్పుడు తలుపు తెరవలేదటండి. తలుపు తెరిస్తే బాను, నేను మీ దగ్గర ఉన్నాను, తలుపు తట్టుతున్నాను అన్నాడండి. ఆ మాట ఎంత బాధ కలిగించిందో తెలుసండి. ఈరోజున మన జీవితాల్లో కూడా ఎంత దేవుడు మనతో నివసించాలని కోరుకుంటున్నా ఏదో క్షణాన్ని ఏదో తప్పు చేసి దేవుని దూరం చేసేసుకుంటున్నామండి. ఏదో పాపం చేసి, ఏదో దేవునికి నచ్చని పని చేసో దేవుణ్ణి బయటే ఉంచుతున్నాం తప్ప లోపలికి రానివ్వడం లేదండి. వీళ్ళు కూడా ఇంత డబ్బుండి గర్వంతో దేవుణ్ణి లోపలికి రానివ్వలేదండి. మనలో కూడా ఏదైనా గర్వం ఉందేమో, ఏదైనా పాపం ఉందేమో, దేవుణ్ణి బయటే ఉంచేసామేమో. లోపలికి రానిస్తే ఆయన మనతో పాటు ఉంటాడట, మనతో పాటు భోజనం చేస్తాడట. మనల్ని కూడా ఎక్కడైతే ఆయన కూర్చున్నాడో మనల్ని కూడా అక్కడ కూర్చోపెడతాడట అండి. ఒకవేళ వీరికి వలే మన అవిశ్వాసులుగా బ్రతుకుతే మాత్రం దేవుడు బయటే ఉంటాడండి. దేవుడు లోపలుంటేనే ఆశీర్వాదం, దేవుడు లోపలుంటేనే క్షేమం, దేవుడు మనలో ఉంటేనే రక్షణ, దేవుడు మనలో ఉంటేనే కాపుదల. దేవుడిని బయట పెట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితాల్లో జయం అనేది రాదండి, దొరకదండి.
దేవుని లోపల పెట్టుకుందాం, లోపలికి ఆహ్వానిద్దాం. ఆయన కోరినట్లుగా మనం బ్రతుకుదాం. ఈ లవోదిక సంఘం అవిశ్వాసులు, దేవుని చేత ఉమ్ము వేయించుకునే స్థితికి దిగజారిపోయిన వాళ్ళండి. మనం ఆ స్థితిలో ఉండకుండా మనల్ని మనం కాపాడుకుంటూ బలమైన విశ్వాసాన్ని, ఆసక్తిని, తీవ్రతని కనబరుచుకుని బ్రతుకుదాం. ఒకే ఒక మాట చదివి ముగించుకుందాం. రోమాపత్రిక 12 అధ్యాయం 11 వచనము, ఆ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. రోమాపత్రిక 12 అధ్యాయము 11 వచనాన్ని. ఆసక్తి విషయమై మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని ఆరాధించండి అన్నాడండి. ఒకే ఒక్క మాట అండి. ఆసక్తి విషయంలో మనం బద్ధకస్తులము కాకూడదండి. శుక్రవారం ప్రార్థన జరుగుతుంటే శుక్రవారం ప్రార్థనలో మనం గడపాలండి. ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఆదివారం ప్రార్థనలో బ్రతకాలండి. మనం ఎప్పుడైనా మనం స్వార్థ కొడుకులు పెట్టుకుంటే ఆ స్వార్థ కొడుకుల్లో మనం ఉండాలండి. దాన్నే ఆసక్తి అన్నాడండి. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే కనుక మనం మాంద్యులము. మాంద్యులంటే బద్ధకస్తులం, నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్ళం, అవిశ్వాసులం, భక్తిహీనులం. దేవుడు అటువంటి వారిని హర్షించడండి. అటువంటి వారిని చేరదీయటండి, అసహించుకుంటాడండి. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయ విషయంలో తీవ్రత గలవారే దేవుణ్ణి ఆరాధించండి. సేవించడం అంటే ఆరాధించడం. అలా ఉందాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, పరలోకం చేరదాం.